గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. b అండ్ c వాల్యూస్ ఈక్వల్స్ టు 0 ఉండొచ్చుమా. a నాట్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 0 అయితే x² టర్మ్ ఉండదు. x² టర్మ్ ఉండాలి, కన్ఫామ్గా x² టర్మ్ అయితే ఉండాలి. b వాల్యూ 0 అయితే x టర్మ్ ఉండదు. c వాల్యూ 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. ఆ రెండిట్లో ఏవి లేకపోయినా ఓకే, కానీ x² టర్మ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ అండ్ ఈ చాప్టర్ ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయిమా. ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ వన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదో చెక్ చేయాలి. ఫస్ట్ వన్, x plus 1 whole square equals to 2 of x minus 3. ఇది ఏ ఫామ్లో ఉంది? a plus b హోల్ స్క్వేర్లా ఉంది. అంటే a² ప్లస్ 2ab ప్లస్ b². b వాల్యూ 1 కదా, b². ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2 ఇంటూ x 2x మైనస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 x² మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 2x. 1² అంటే 1 మైనస్ ఈ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా 2x మైనస్ 6 ప్లస్ 6 అవుతుంది కదా, ఈక్వల్స్ టు 0. x² ప్లస్ 2x అండ్ మైనస్ 2x క్యాన్సిల్. x² ప్లస్ 1 ప్లస్ 6 ఎంత? 7. x² ప్లస్ 7, ఇది ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² టర్మ్ ఉంది కదా, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ వన్, x² మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ x. LHS సైడ్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకుంటున్నాను. x² మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ 2 ఇంటూ మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x 2x. ఈ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తున్నాను మ్యామ్. x² మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 2x ఈక్వల్స్ టు 0. x² minus 2x minus 2x minus 4x plus 6 equals to 0. It is also quadratic equation. x² term ఉంది కదా, సో quadratic equation మా. థర్డ్ వన్, x minus 2 into x plus 1 equals to x minus 1 into x plus 3. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మా. x ఇంటూ x ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ టోటల్ టర్మ్ మళ్ళీ మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1. ఇటువైపు కూడా సేమ్ అంతే తీసుకోవాలి. x ఇంటూ x ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ x ప్లస్ 3. x ఇంటూ x² x ఇంటూ 1 1x అంటే x అవుతుందా. 1 ఇంటూ ఎనీ నెంబర్ సేమ్ నెంబర్ కదా, మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మీదే ఉంటాయి ఇక్కడ. x ఇంటూ x² x ఇంటూ 3 3x మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. x టర్మ్స్ 2 ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేసుకున్నాక ట్రాన్స్ఫర్ చేసుకుందాం. x² మైనస్ 2x ప్లస్ x అంటే మైనస్ x మైనస్ 2. x² 3 మైనస్ 1 అమ్మా, 3x మైనస్ 1x కదా, అంటే
2x ఏమి లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు 1 ఇంటూ ఎనీ నెంబర్ సేమ్ నెంబర్ అందుకని x రాసుకుంటున్నాం. 3 - 1 2 కదా, -3. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. x² - x -2 -x² -2x + 3 = 0. +x² -x² క్యాన్సిల్. నెక్స్ట్ x టర్మ్స్ -x -2x అంటే -3x అవుతుంది. -2 + 3 అంటే +1 = 0. ఇది x² టర్మ్ లేదు అంటే నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయినా మైనస్తో ఫస్ట్ ఉండొద్దమ్మా. టోటల్ ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేస్తే వస్తుంది 3x - 1 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదమ్మా. x - 3 × 2x + 1 x - 3 × 2x + 1 = x × x + 5 x × 2x + 1 మైనస్ ఫస్ట్ xతో తీసుకుంటున్నాను. నెక్స్ట్ -3 × 2x + 1 = x × x x² ప్లస్ x × 5 5x x × 2x 2x² ప్లస్ x × 1 x వస్తుంది. -3 × 2x -6x -3 × 1 -3 = x² ప్లస్ 5x. x టర్మ్స్ 2 ఉన్నాయి కదా, వీటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏది ఉంటే చేద్దాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సింబల్స్ ఉన్నాయంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసి గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. -6 ఉంది, +1 ఉంది అంటే -5 -3 ట్రాన్స్ఫర్ చేసినామా x² - 5x = 0. 2x² - x² x² -5x -5x -10x -3 = 0. ఇది x² టర్మ్ ఉంది కదా, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫిఫ్త్ వన్ 2x - 1 × x - 3 = x + 5 × x - 1 2x × x - 3 -1 × x - 3 = x × x - 1 ప్లస్ 5 × x - 1. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2x × x 2x² 2x × -3 -6x -1 × x -x -1 × -3 +3 x × x x² -x ప్లస్ 5x -5. x టర్మ్స్ మా ఇక్కడ 2 ఉన్నాయి కదా, సింగిల్ టర్మ్ చేద్దాం. 2x² -7x +3 ఇక్కడ కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ మా x² +4x -5. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం. 2x² -7x +3 -x² -4x +5 = 0. 2x² - x² x²
minus 7x minus 4x minus 11x. Next plus 3 plus 5. 3 plus 5 8 equals to 0. ఇది వచ్చిందా? x square term ఉంది కదా, it is a quadratic equation. Sixth one, x square plus 3x plus 1 equals to x minus 2 whole square. LHS side as it is తీసుకుంటున్నానమ్మా. x square plus 3x plus 1 equals to RHS side ఇది a minus b whole square లా ఉంది కదా, సో a square minus 2ab plus b square. x cube plus 3x plus 1 equals to x square minus 2 to the 4. 4 into x 4x plus 2 square అంటే 4 మా. ట్రాన్స్పోజ్ చేయకుండా స్క్వేర్ టర్మ్స్ సేమ్ ఉంటే ఇది ఎక్స్ స్క్వేర్ మా, సారీ. సేమ్ టర్మ్స్ అయితే ప్లస్ ఉంటే బోత్ సైడ్స్ ప్లస్ ఉంది కదా, ఇది ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అయితే, అందుకని క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. 3x ప్లస్ 1 ఉంది, ఇదేమో మైనస్ 4x, ఇటు వస్తే ప్లస్ 4x అవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ప్లస్ 4 కదా, అంటే ఇటు వస్తే మైనస్ 4 ఈక్వల్స్ టు 0. 3x plus 4x 7x. 1 minus 4 minus 3 equals to 0. 7x minus 3 equals to 0 వచ్చింది. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? నో, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్క్వేర్ టర్మ్ లేదు కదా, అందుకనమ్మా. 7th one, x plus 2 whole cube equals to 2x into x square minus 1. ఇది ఏ ఫార్ములా ఉంది? a plus b హోల్ క్యూబ్లా ఉంది. a plus b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ 3a square b ప్లస్ 3ab square ప్లస్ b క్యూబ్. ఏ వాల్యూ? x, అంటే x క్యూబ్ ప్లస్ b వాల్యూ 2. 3x స్క్వేర్ ఇంటూ 2, b వాల్యూ 2 కదా, ప్లస్ 3 a వాల్యూ x 3a b స్క్వేర్, b వాల్యూ 2, 2 స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే 2 క్యూబ్ ఈక్వల్స్ టు, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2x ఇంటూ x స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ 2x ఇంటూ మైనస్ 1 మైనస్ 2x x క్యూబ్ ప్లస్ 3 2s 6, 6x square. 2 square value 4, 4 into 3, 4 3s 12, 12x. 2 cube 8 equals to 2x cube minus 2x. ఇది 2x cube, ఇది x cube, అందుకని LHS సైడ్ వాల్యూస్ అన్ని RHS సైడ్ తీసుకొస్తాం. 2x cube minus 2x minus x cube minus 6x square minus 12x minus 8 equals to 0. 2x cube minus x cube, x cube వస్తుందా? నెక్స్ట్ x స్క్వేర్ టర్మ్ ఏముంది? 6x square minus 6x square. x terms minus 6x minus 12x minus 14x. Constant term
ఓన్లీ 8 ఉంది మ్యామ్. -8 = 0. ఇక్కడ x² టర్మ్ ఉంది కదా, అందుకని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిద్దా? నో. ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఏది? x³ పవర్ హైయెస్ట్ ఉంది, అందుకని ఇది క్యూబిక్ పాలినామియల్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండాలంటే x⁴ హైయెస్ట్ వాల్యూ అయి ఉండాలి. 8(1) x³ - 4x² - x + 1 = x - 2 హోల్ క్యూబ్. ఇది a - b హోల్ క్యూబ్ ఉంది మ్యామ్. a - b హోల్ క్యూబ్ ఫార్ములా నోట్ చేసుకుందాం. a³ - 3a² b + 3ab² - b³. a వాల్యూ x, b వాల్యూ 2. LHS వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసుకుంటున్నాను. x³ - 4x² - x + 1 = ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. a³ అంటే x³ - 3x² × 2 + 3 a వాల్యూ x, b వాల్యూ 2, 2² - 2³ ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేయండి. b వాల్యూ ఇక్కడ 1 ఉన్నట్టు కదా, ఇది ఆడ్ నెంబర్, పవర్లో 3 అండ్ పవర్లో 1 ఉంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ b ఎప్పుడు వస్తుందో అప్పుడు ఫార్ములాలో మైనస్ వస్తుంది. ఈవెన్ నెంబర్ b² కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడేమో పాజిటివ్ వచ్చింది. సేమ్ ఇంతకుముందు ప్లస్తో ఎక్కడ రాసామో సేమ్ అదే ఫార్ములా, కాకపోతే అన్ని టర్మ్స్కి ప్లస్ వచ్చింది. ఇక్కడ బీకి మాత్రం ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు మైనస్ వచ్చింది. x³ - 4x² - x + 1 = x³ - 2 × 3 6, 6x² + 2² వాల్యూ 4, 4 3s are 12, 12x - 2³ అంటే 8. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? +x³ + x³ సేమ్ సింబల్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పా కదా. ఇంక రిమైనింగ్ వాల్యూస్ నోట్ చేసుకుందాం. 4x² - x + 1 + 6x² - 12x + 8 = 0. -4 + 6 అంటే +2 కదా, 2x² -12 - x -13x -12x - x 13x 1 + 8 9, 2x² - 13x + 9. It is a quadratic equation. Second bit, represent the following situations in the form of quadratic equations. First one, the area of a rectangular plot is 528 meters square. The length of the plot is 1 more than the twice of its breadth. We need to find the length and breadth of the plot. Area of a rectangular plot ఇచ్చారు మా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L × B కదా, = 528 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. B వాల్యూ x తీసుకుందాము, అంటే x మీటర్స్. లెంత్ ఏదో ఇచ్చారు మా, రిలేషన్ చూద్దామా. 1 more than twice of its breadth, 1 more than twice of its breadth, 1 + twice అంటే డబల్, బ్రెడ్త్ని డబల్ చేసినట్టు. బ్రెడ్త్ x అనుకున్నాం కదా, సో L = 1 + 2x. L × B, L వాల్యూ 1 + 2x ఇంటూ B వాల్యూ x = 528 మీటర్ స్క్వేర్. 1 × x, x, 2x × x, 2x² - 528
ఇవి స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలి, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఉండాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 528. ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Second one, ma'am. The product of two consecutive positive integers is 306. We need to find the integers. Consecutive integers అంటే సైడ్ బై సైడ్ వచ్చే నెంబర్స్ మ్యామ్. సపోజ్ ఫస్ట్ నెంబర్ 5 అయితే సెకండ్ నెంబర్ 6 అవుతుంది. ఫస్ట్ నెంబర్ 100 అయితే నెక్స్ట్ నెంబర్ 101 అవుతుంది. ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు కదా, కానీ సెకండ్ నెంబర్ మాత్రం +1 అవుతుంది. తెలియని నెంబర్లోని ఎక్స్ అని తీసుకుందాము, నెక్స్ట్ నెంబర్ x+1 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 306 అవ్వాలి. అంటే ఎక్స్ ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఇచ్చారు కదా, అంటే ఎక్స్ ఇంటూ x+1 ఈక్వల్స్ టు 306. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ 306 ఈక్వల్స్ టు 0. ఇదేనా మనకు కావాల్సిన ఈక్వేషన్ మా. థర్డ్ వన్, Rohan's mother is 26 older than him. The product of their ages 3 years from now will be 360. We would like to find Rohan's present age. Present ages ma. Rohan's age x. వాళ్ళ మమ్మీ ఏజ్ ఎంత? రోహన్స్ వాళ్ళ మదర్ ఏజ్ అంటే 26 మోర్ అంటున్నారు, ఓల్డర్ దాన్ అంటున్నారు మా. రోహన్స్ మదర్ ఏజ్ ఓల్డర్ అంటే పెద్దది కదా మ్యా, 26 x+26. వాడికంటే 26 ఇయర్స్ పెద్దామే. ఆఫ్టర్ 3 ఇయర్స్ మా, 3 ఇయర్స్ లేటర్ అన్నారు కదా. ఆఫ్టర్ 3 ఇయర్స్ అప్పుడు రోహన్స్ ఏజ్ ఎంత అవుతుంది? రోహన్స్ ఏజ్ 3 ఇయర్స్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 10 ఇయర్స్ ఉందనుకోండి, 10 + 3 13 అవుతుంది అప్పటికి. సో రోహన్ ఏజ్ ఇప్పుడు ఎక్స్ కాబట్టి x+3 అవుతుంది. వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్స్ మదర్ ఏజ్ ఎంత? x+26+3 అంటే x+29. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నారు. అప్పుడు మల్టిప్లై చేస్తే వాళ్ళ ఏజెస్ 360 అంట. రోహన్స్ ఏజ్ ఏమో x+3, వాళ్ళ మదర్ ఏజ్ ఏమో x+29 ఈక్వల్స్ టు 360. మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 29x, 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 87 ఈక్వల్స్ టు 360. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ 3 32x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్స్ టు 0. ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఎక్సైజ్లో జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతారు, నెక్స్ట్ ఎక్సైజ్లో వీటిని సాల్వ్ చేయాలి. సెకండ్ బిట్ ఫోర్త్ వన్, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a uniform speed. If the speed had been 8 km/h less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. Speed of the train find out చేయాలి. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత? 480 kilometers డిస్టెన్స్. స్పీడు ఎక్స్ అనుకుందామా. ఇలా వెళ్తూ ఉంటే ఆ తర్వాత ఏమైంది, స్పీడ్ తగ్గింది.
480 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎక్స్ స్పీడ్తో వెళ్తూ ఉంటే తర్వాత దాని స్పీడ్ 8 km/h డిక్రీజ్డ్. అప్పుడు టైం 3 hours ఎక్కువ తీసుకుంటుందమ్మా. అంటే ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది =3 అనమాట. స్లోగా వెళ్ళింది ఇది నార్మల్గా వెళ్తూ ఉంది. ఆ రెండింటి డిఫరెన్స్ 3 hours కాబట్టి =3. ఎల్సిఎం చేస్తే x - 8 × x. x - 8 × x ఇది అంటే టోటల్ నెంబర్ ఇక్కడ ఉన్న ఎక్స్తో మల్టిప్లై అవుతుంది. 480 × x 480x మైనస్ ఇక్కడేమో x - 8 ఇది కూడా x - 8. 480 × x 480x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 480 × 8 8 zeros are 0, 8 8s are 64, 8 4s are 32 plus 6 38. 3840 = 3. 480 and -480 cancel ma. Next 3840 = 3 into ఈ రెండు మల్టిప్లై చేస్తే x × x x² మైనస్ -8 × x -8x. 3 ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా, అందుకని క్యాన్సిల్ చేసుకోవచ్చు మా. మల్టిప్లై అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1s are 3, 3 2s are 6, 3 8s are 24, 0. x² మైనస్ 8x మైనస్ 1280 = 0. ఇదేమా మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేమా, ఈ సమ్ అయిపోయింది. ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయ్యారా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదాం.